ముకులింగేశ్వరుడు చందమామ కథ. చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సవరవాడు చిన్న గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతనికి 2 భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమరాలు, చిన్న భార్య గయ్యాలిగంప. ఈమెకు కోపము, ద్వేషము, అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్దామె పరమసాత్వికురాలు. సవతి ఎన్ని తిప్పలు పెట్టినా ఊరుకునేది కాని పల్లెత్తి మాట ఆడి ఎరుగుదు. రోజురోజుకి చిన్న భార్య ఆగడం మరీ ఎక్కువైపోతున్నది. పెద్దామె లొంగిన కొద్దీ మరింత లోకు కట్టి చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పటం, పేచీలు పెట్టడం ప్రారంభించింది. సవరవాడి భార్యలిద్దరకు ఒక్క క్షణమైనా పడటం లేదు. వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకోవడం చూసి అతను ఇక ఈ బాధ పడలేననుకున్నాడు. తను కాపురమున్న గుడిసెను 2 భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకు, పడమటి భాగం చిన్న భార్యకు పంచి ఇచ్చాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండటానికి నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టు, పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి. ఆ ఇల్లు 2 భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగ్గా గోడ మందడికి వచ్చాయి. 2 భార్యలు ఎవరి భాగం వైపునున్న కొమ్మల పువ్వులు వాళ్లు కోసుకుని తలలో పెట్టుకునేవాళ్లు. సరే, ఈ పద్ధతి బాగా ఉంది. ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు. ఇక ముందు పేచీలేమీ ఉండవు. మనసుకి కాస్త శాంతి ఉంటుంది కదా అని సవరవాడు ఆశపడ్డాడు. కానైతే చిన్న భార్య చుప్పునాదితనం ఎప్పట్లాగానే ఉంది. ఆమెకు పెద్దామె పైన ఉండే అసూయ ఎంత మాత్రమూ తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దామె పైన కసి తీర్చుకుందామని, ఆమెను కష్టపెడదామని చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది. పెద్దామె దైవభక్తి కలది. మారేడు చెట్లో ఈశ్వరుని హంస ఉందని, పారిజాత పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకుంది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు కనుక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాతపు చెట్టును దేవునిగా భావించింది. ప్రతిరోజున ఆ చెట్టు కిందలికి ముగ్గు పెట్టి భక్తితో పూజించేది. చిన్న భార్యకు పతిభక్తి లేదు, దైవభక్తి అంతకంటే లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు. పైగా సోమరిపోతూ. అందుచేత ఇల్లు తుడిచిన, ధూళి దొడ్డి తుడిచిన చెత్త అంతా పోగు చేసుకొచ్చి తన వైపున ఉండే ఆ చెట్టు కింద పారబోస్తూ ఉండేది. అదేమో మాయో కాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం వైపునున్న కొమ్మలు బంగారు పువ్వులు పూసేవి. చిన్న భార్య భాగంలో ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పువ్వులే పూసేవి. రోజు బంగారు పువ్వులు దొరకటం వల్ల కొన్నాళ్ళకి పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది. కొంతకాలం గడిచింది. పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకి బంగారు పువ్వులు పూస్తున్నాయని చిన్న భార్య చెవిన పడింది. తనకి భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకుని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలని అడిగింది చిన్న భార్య. సరే, నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని సవరవాడు చిన్న భార్యకి ఆ భాగాన్ని ఇచ్చేశాడు. పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగే ఆమె ఇక్కడ కూడా శుభ్రంగా బాగుచేసి మారేడు చెట్టును పూజించసాగింది. మామూలుగా తెల్లవారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్ళా బంగారు పువ్వులు రాలుతూ ఉండేవి. చెట్టు ఎక్కడికెళ్ళినా ఎగానే అన్నట్లు సోమరిపోతైన చిన్న భార్య తూర్పు భాగానికి వెళ్ళినా ఆమె ఆ చెట్టును పూజించనూ లేదు, ఆమెకు బంగారు పూలు దొరకనూ లేదు. ఓ 2 రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి పెద్దామె బంగారు పువ్వులు కోసుకుంటూ ఉండటం చూసింది. చిన్న భార్యకి మళ్ళా అసూయ కలిగి ఈ బంగారం పువ్వుల సంగతి భర్తకి చెప్పి రోజు ఆ పువ్వులు దొంగతనంగా తనకు తెచ్చి ఇమ్మంది భర్తని. సవరవాడికి దొంగతనం ఇష్టం లేకపోయింది. నేను తెచ్చి ఇవ్వను అనేశాడు. చిన్న భార్య రోజూ తెమ్మని నానా హంగామా చేస్తుండేది ఇంట్లో. ఇంక సవరవాడు ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండటం వల్లనే కదా ఇన్ని తగువులు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలు పుచ్చుకుని ఆ చెట్టు మొదలకే నరికివేశాడు. 2 చెట్లు కలిసి ఉండడం మూలాన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది. ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మొదట్లోంచి రక్తం చిమ్మింది. చెట్టులో నుంచి రక్తం చిమ్మటం ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడు సవరవాడు. ఏమీ కనబడలేదు. గుణపం తెచ్చి కొంచెం చుట్టూ తెవ్వాడు. ఒసేవ్, దేవుణ్ణి నరికేశానే, అమ్మో అంటూ తుళ్ళిపడి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడ్డానికి భార్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు. అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది. దానికి నోరు, ముక్కు, కళ్ళు సరిగ్గా మనిషికున్నట్లే ఉన్నాయి. గొడ్డలతో నరకటం మూలాన తల మీద చిన్న గాయం పడి రక్తం కారుతున్నది కూడా. పాపం ఆ ఈశ్వరుడికి. అయ్యో, దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే సవరవాడు అడవికి పోయి తనకు తెలిసిన మందు ఆకులు మూలికలు తెచ్చి పసరు పిండి గాయానికి పూశాడు. అయ్యో, దేవుణ్ణి కొట్టాను కదా, దేవుడేం చేసిపోతాడో అని భయపడ్డాడు పాపం సవరవాడు. ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు.
వాడికి చివరికి ఎలాగో వేకు సమయాన చిన్న కునుకు పట్టింది. కలలో ఈశ్వరుడు కనబడి, ఓయి సవరా, నువ్వేం భయపడకు, నేనిక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు? పాపం తెలియక చేశావు. రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడి నుండి బసమార్చి వేరే అడవికి పో. తర్వాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు. నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమైనాడు. కల వచ్చిన వెంటనే సవరవాడు కన్నులు నులుముకుంటూ లేచి భార్యలిద్దరినూ లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు. దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక క్షణమైనా ఆలస్యం చేయక ఈశ్వరుని ఆజ్ఞ శిరసావహించాలని ఆమె భర్తను తొందరపెట్టింది. తెల్లవారి లేవగానే ఇంకా స్థలంలో నిలవకుండా భార్యలిద్దరినూ వెంటపెట్టుకుని సవరవాడు ఇంకో అడవికి కాపురం మార్చివేశాడు. ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయడానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు. పట్నంలో ఉన్న వాళ్ళంతా సవరవాడు చెప్పిన కథ విని చాలా ఆశ్చర్యపోయారు. చెట్టులో శివుడు ఉండటం ఏమిటని. సవరవాడు, పట్నంలో ప్రజలు అందరూ కలిసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడ్డానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరారు. ఆ అడవిలోంచి వంశధార అనే నది ప్రవహిస్తున్నది. దాని ఒడ్డున ఒక చిన్న సవరపల్లె ఉంది. రాజు అతని పరివారము కూడా ఆ గ్రామానికి వెళ్లి ఆ దేవుడుండే స్థలం ఇక్కడికెంత దూరం అని గ్రామస్తులను అడిగారు. బాబు, ఇక్కడికింకా 2 మైళ్ళ దూరం ఉంది. అదిగో ఆ దిక్కు చూడండి, ఆ కనబడుతున్న శిఖరమే దేవాలయం అన్నారా పల్లెవాళ్లు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలో మెరుస్తున్నది. సవరవాడు, రాజు, పరివారం అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటికి లేని గుడి ఇవాళటికి ఎలా తయారైందా అని. ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగాడు. బాబు, అదేమో మేమెరుగము కానీ నిన్న రాత్రి తెల్లవార్లు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతో పాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినబడింది. మేమందరం అదేమిటో చూద్దామని కొంచెం దూరం పోయేసరికి దారిలో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చేయి కావు. అందుకని తిరిగి వచ్చేశాము. ఉదయం లేచి చూద్దుము కదా, అక్కడ గుడి కనబడింది. ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు. తప్పకుండా ఇది దేవతలు చేసిన పనే అనుకున్నాము. ఇంతే మాకు తెలిసినది అని ఆ పల్లెవాళ్లు చెప్పారు. ఈ సంగతి వినేసరికి అందరికీ చాలా ఆశ్చర్యం వేసి తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరికి పోయారు. ఆ గుడికి వెనుక భాగంలో పారుతున్న వంశధార నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు. లోపల 2 వెండి దీపపు సెమ్మెల్లో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనబడింది. విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనబడింది. అదే సవరవాడు నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు కాని, పారిజాతం చెట్టు కాని, సవరవాడి గుడిసె కాని ఏమీ కనబడలేదు. రాజుగారు వెళ్లిన జనమంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి ముక్కలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసిచ్చారు. అటువంటి గొప్ప దేవుణ్ణి సవరవాడు ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు. సవరవాడికి కలలో ఈశ్వరుడు కనబడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఇదంతా దేవుని మహిమే కదా అని వాడు ఎంతో సంతోషించి అప్పటి నుంచి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు. గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు దేవునికి అనేక మంది అర్చకులను నియమించారు. ఆ అర్చకులందరకు అక్కడనే ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఇళ్లన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారయ్యింది. ఈ విధంగా వెలిసిన ఆ గ్రామానికి కూడా ముక్కలింగం అని రాజుగారు పేరు పెట్టారు. సవరవాడు గుడిసి వేసుకుని నివసించిన అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలిసింది. అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి నాడు ముక్కలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట. కొంతకాలమైన తరువాత భూమి దున్నుకునే వాళ్ళకి, నూతులు తవ్వుకునే వాళ్ళకి ఎక్కడికక్కడ బోలెడన్ని శివలింగాలు కనబడుతూ వచ్చాయి. ఆ ఊరు చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే. ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు, సోమేశ్వరుడు అంటూ పేర్లు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్లి చూస్తే ఆ వంశధార నది ఒడ్డున తోటల్లోనూ కొన్ని ఇళ్లల్లోనూ శివలింగాలు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ దొరికే లింగాలు 1,000 తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. అదీకాక వంశధార నది గుడికి ముందుకు కాకుండా వెనుకవైపు ప్రవహించడం కూడా ఒక లోపమేనట. ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేదని వారి ఉద్దేశం. 3 సంవత్సరాలు వరుసగా ముక్కలింగేశ్వరుని దర్శనం చేసినట్లయితే కాశీ విశ్వేశ్వరుని చూసినంత పుణ్యం వస్తుందని,
3 ఏళ్ల పాటు తప్పకుండా వంశధార నదిలో మునిగితే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని అక్కడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. పిల్లలు కాశీ వెళ్ళక్కర్లేకుండానే అక్కడకు వెళ్ళినంత పుణ్యం సంపాదించుకోవడానికి ఇది ఎంత చక్కటి అవకాశం. ఈ క్షేత్రం మనకు దగ్గరగా ఉత్తర విశాఖలో ఉన్నది కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొక్కులింగేశ్వరిని తప్పక చూసిరండే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.